V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. తవ్వకాలలో బయటపడ్డ శిలాయుగం కాలం నాటి శ్రీరామ విగ్రహం. గ్రామస్తులు విగ్రహానికి అభిషేకం, పూజలు. పారదర్శకంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమం. ఎలాంటి జాప్యం జరగకుండా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఇరుగు పొరుగు కుటుంబాల మధ్య ఘర్షణ. 3 వ్యక్తులపై కత్తితో దాడి, తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని హాజీపూర్ కాలనీలో కత్తిపోట్లు కలకలం. ఓ ఇంట్లో కిరాయికి నివాసం ఉంటున్న ఇరుగు పొరుగు కుటుంబాల మధ్య బాత్రూమ్ విషయంలో గొడవ జరిగింది. 3 వ్యక్తులపై కత్తితో దాడి జరగగా పాషాకి తీవ్రంగా గాయపడ్డారు. మరో 2ని మెరుగైన చికిత్స కోసం జగిత్యాల హాస్పిటల్ కు తరలించగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లా వరంగల్ లోక్సభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఓట్ల లెక్కింపు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. వరంగల్ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు వారీగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు. వరంగల్ తూర్పు నియోజకవర్గం 17 రౌండ్లు ఉండడంతో లెక్కింపు మొదట పూర్తి కానున్న తొలిదశ పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్, సర్వీస్ ఓట్లను గోదాం సంఖ్య 8Cలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 14 టేబుల్స్ పై లెక్కించనున్నారు. అధికారులు 7 సెగ్మెంట్లకు గాను మొత్తం 124 టేబుల్స్ పై 127 రౌండ్స్ లెక్కించనున్నారు. వరంగల్ బరిలో 42 మంది అభ్యర్థులు ఉండగా మొత్తం పోలింగ్ శాతం 68.86. మొత్తం ఓటర్ల సంఖ్య 18,24,466. నమోదైన ఓట్ల సంఖ్య 12,56,331. 7 సెగ్మెంట్ల లెక్కించాల్సిన ఓట్లు, టేబుల్స్ వివరాలు. స్టేషన్ గన్పూర్ 290 పోలింగ్ కేంద్రాలు, 2,158 నమోదైన ఓట్లు. 17 టేబుల్స్ 18 రౌండ్లలో లెక్కించనున్న అధికారులు. డైటింగ్ టిఫిన్ ఎందుకు? టిఫిన్ ఉండగా డైటింగ్ లేదా? మన గవర్నమెంట్ మరి అట్లా మన గవర్నమెంట్ మనిషి కూడా ఇచ్చి పంపిస్తారా ఏంది? ఆయన కూడా పట్టుకొచ్చుకున్నాడు. మనిషి కూడా ఇస్తారా? ఈ క్యారెట్లు పంచుతారు.
కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఎక్కడ ఎలాంటి జాప్యం జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. 8:30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు నిర్వహించాలని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు అప్రమత్తంగా నిధులు నిర్వర్తించాలని సూచించారు. పారదర్శకంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొన్నారు. 7 నియోజకవర్గాలకు గాను చెందిన కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ సిబ్బంది కేటాయింపు టేబుల్స్ వారీగా కేటాయించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సారథ్యంతో కౌంటింగ్ సిబ్బంది రాండమేషన్ నిర్వహించారు. 7 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాల వారీగా సిబ్బందిని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు ఐఏఎస్ అధికారి అమిత్ కటారియా, కౌంటింగ్ అబ్జర్వర్ జి నజ్మా, రామ్మూర్తి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. భువనగిరి పార్లమెంటుకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్న ఏజెంట్లు. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ. మొదటి ఫలితం గంటలో తెలియనుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్లను కౌంటింగ్ చేయనున్నారు. భువనగిరి పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు, మొత్తం ఓటర్లు 18,08,585. పోలైన ఓట్లు 13,88,680. మొత్తం 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓట్లు మొత్తం 13,792. పోలింగ్ బూతులు 2,141. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేబుల్స్ 14 సర్వీస్ టేబుల్స్, 7 కౌంటింగ్ టేబుల్స్, 112, మొత్తం 150 రౌండ్స్. కౌంటింగ్ కేంద్ర పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉండనున్నది.
చేవెళ్లలోని చేవెళ్ల సెగ్మెంట్ కు చెందిన బండారి శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పార్లమెంటు స్థాయి ఎలక్షన్ కౌంటింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రానికి బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి చేరుకున్నాడు. ఆయనతో పాటు ఇతర నాయకులు కూడా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. చేవెళ్ల పార్లమెంట్ ఎలక్షన్ అప్డేట్ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో యాచారం మండలం నల్లవెల్లి గ్రామంలో ఉపాధి కోసం వెళ్లగా గ్రామ సమీపంలోని కార్మికులు పనిచేస్తుండగా తవ్వకాలలో శిలాయుగం కాలం నాటి శ్రీరామ విగ్రహం బయటపడింది. అక్కడి గ్రామస్తులు విగ్రహానికి అభిషేకం చేసి పూజలు నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తవ్వకాలలో బయటపడ్డ శిలాయుగం కాలం నాటి శ్రీరామ విగ్రహం. గ్రామస్తులు విగ్రహానికి అభిషేకం పూజలు.
పారదర్శకంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఎలాంటి జాప్యం జరగకుండా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఇరుగు పొరుగు కుటుంబాల మధ్య ఘర్షణ, 3 వ్యక్తులపై కత్తితో దాడి, తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాధానం.